హలో ఫ్రెండ్స్, నేను రాజవీర్రావు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయబోతున్నారన్నట్లుగా మధ్యాహ్నం నుంచి విపరీతంగా వార్తలు వస్తున్నాయి. వెబ్సైట్లు, అదేవిధంగా ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఈ కథనాల్ని ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా టోలీ చౌక్లో ఉండేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు డీజీపీని వెళ్ళి కలిశారని చెప్పి పెద్ద స్థాయిలో దీని వెనకాల కథనాలు అయితే వస్తున్నాయి. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, దీని వెనకాల ఏంటి కారణాలు అనే దానిపైన ఒక్కసారి మనం క్లుప్తంగా ఆలోచిస్తే, పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా గారిని కలిశారు. కలిసిన సందర్భంలో వాళ్ళ మధ్యన వచ్చినటువంటి ఒక చర్చలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసినట్లుగా, దానికి ఆయన ఒప్పుకోకుండా పైగా పవన్ కళ్యాణ్ గారి పైన కాస్త ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా, జగన్మోహన్ రెడ్డి మనకు శాశ్వత మిత్రుడు, టీడీపీ చంద్రబాబు నాయుడు మనకు పార్ట్ టైం మిత్రుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఆయన వారించినట్లుగా చెప్పినట్లుగా ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో, ఒక డిబేట్లో ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు రియాక్ట్ అయ్యారు. ఆయన మాటల్ని వెనక్కి తీసుకోవాలని వీళ్ళు కౌంటర్ ఇవ్వడంతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో నాకున్న ఆ పరిచయంతో, అదేవిధంగా ఆయన పట్ల నాకున్న గౌరవంతో నా మాటలను వెనక్కి తీసుకుంటున్నానని ఆయన వెనక్కి తగ్గడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పేరు చెప్పకుండానే కౌంటర్లు ఇవ్వడం కూడా మనం చూసాం. ఇక చూస్తే ఆయనను అరెస్ట్ చేయబోతున్నట్లుగా ఒక వార్త అయితే గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ అయితే రాసింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ చేరుకున్న ఏపీ పోలీసులు గతంలో పలువురిని అరెస్ట్ చేసినట్లుగానే తెలంగాణ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేస్తారా, లేక డైరెక్ట్గా అరెస్టు చేసి ఏపీకి తరలిస్తారా అనేది జనాలు చర్చించుకుంటున్నారని చెప్పి ఒక ఫేక్ న్యూస్ని అయితే సర్క్యులేట్ చేసింది గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్. ఇక గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ను చూసా లేదా మిగతా మీడియా సంస్థలను చూసా ఈ గ్రేట్ ఆంధ్ర వెబ్సైట్ ఈ కథనం వేసిందా తెలియదు, కానీ ఎవరు ముందేశారో తెలియదు, కానీ ఇదైతే పచ్చి అబద్ధం, ఒక ఫేక్ న్యూస్. ఇక దానికి అవునన్నట్లుగానే కొన్ని మీడియా సంస్థలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నానా హడావిడి చేస్తూ లైవ్లు పెడుతూ పెద్ద హంగామా క్రియేట్ చేస్తున్నారు. దానికి తోడు కొంతమంది తెలంగాణ వాదులు ఎలా అరెస్ట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎలా తిరుగుతాడు అంటూ ఇష్టానుసారంగా కామెంట్లు చేస్తూ చాలా నానా రకమైన హంగామా క్రియేట్ చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థలతో పాటు కొన్ని వెబ్సైట్లు. అయితే వీటన్నిటికీ ఒక ఫ్యాక్ట్ చెక్, ఇవన్నీ పచ్చి అబద్ధాలు అని చెప్పే విధంగా ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అదేంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్లు జరుగుతున్న ప్రచారం అసత్యం, అలాంటిదేమీ లేదు, అలాంటిదేమీ జరగలేదు, కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశే ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్లో ఈ పోస్ట్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అలాంటిది ఏమీ లేదు, మేము దాన్ని వదిలేసాము, అసలు అంత సీరియస్గా మేము దాన్ని పట్టించుకోలేదు అని చెప్పి ఆమె చాలా క్లియర్గా ఆమె ఒక ప్రకటన కూడా చేసింది. పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ ఆయన ఆఫీస్ నుంచి కానీ ఇలాంటి ప్రకటనలు ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఈ పచ్చి అబద్ధాలని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక లేని అబద్ధాన్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు. మీడియా సంస్థలకు క్రెడిబిలిటీ ఉండాలి, మీడియా సంస్థలు చెప్పేదాన్ని జనాలు నమ్మే విధంగా ఉండాలి, కానీ పచ్చి అబద్ధాలని జనాల్లోకి తీసుకెళ్తూ ముఖ్యంగా తెలంగాణ వాదులను రెచ్చగొడుతూ చేస్తున్నటువంటి ఈ ప్రకటనలు చూస్తూ ఉంటే నిజంగా అసహ్యం వేస్తూ ఉంది. మరి ఇలాంటి ప్రకటనలు ఎందుకు వేయాల్సి వచ్చింది? వాళ్ళైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కౌంటర్ ఇచ్చారు, సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఆయనకు కౌంటర్స్ ఇచ్చారు, ఆయన కూడా నేను దీన్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకో ఇవాళ ఆయన పోలీసులను కలిశారు. అంటే ఆయనకు అంటే ఈ ప్రకటనలు చూసి ఆయనకు కూడా అనుమానాలు వచ్చి ఆయన కూడా డీజీపీ గారిని వెళ్ళి కలిసినట్లుగా కనబడుతుంది. కానీ ఫైనల్గా చూస్తే ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక ఫ్యాక్ట్ చెక్ ఏపీ గవర్నమెంట్ నుంచి అయితే ఒక ప్రకటన అయితే వచ్చింది. ఇది పచ్చి అబద్ధం, ఇలాంటి
ఎలాంటి నిజం లేదు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు అలాగే కొన్ని వెబ్సైట్లు అని చెప్పి ఈ ప్రకటన అయితే వచ్చింది. ఇది పచ్చి అబద్ధం. ఆయనను అరెస్ట్ చేయట్లేదు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు, కానీ ఇక్కడెక్కడ అరెస్ట్ చేసి నానా హడావిడి హంగామా చేయట్లేదు అనేది మనకు తెలిసిన విషయం. ఇది సంగతి.